ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి దినోత్సవం. భక్తి శ్రద్ధలతో ఘనంగా అభిషేకాలు, పూజలు పోటెత్తిన భక్తులు. శ్రీశైలం దోర్నాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష. సబ్స్టేషన్ నిర్మాణం, భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై చర్చ. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. నంద్యాలలో ఇంతకాలం ఫుట్పాత్లో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జల్పిస్తున్నారు. నంద్యాల 11వ వార్డులో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన అనిల్ చిన్నపిల్లల హాస్పిటల్ వైద్యులు అనిల్ కుమార్, ప్రారంభించిన కౌన్సిలర్ తమీం. నంద్యాల విజయ డైరీ పాలకవర్గ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారి హరిబాబు. నంద్యాల గ్రామంలో స్వచ్ఛ రథాలు, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రథాలు. ఆలగడ్డలో సర్వసభ్య సమావేశం. గ్రామంలో రాజకీయం చేయవద్దన్న, గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి. అధికారులకు ఎంపీపీ గజ్జల రాఘవేంద్రరెడ్డి. నంద్యాలలో అనుమతి పత్రాలు లేని సుమారు 91 లక్షలు విలువ చేసే పత్తి విత్తనాల్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. నంద్యాల ఆయుష్ యోగ సెంటర్లో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో 100 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల మెయిన్ బజార్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు అమ్మవారి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణం మెయిన్ బజార్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నందు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు భవనాశియా ఆధ్వర్యంలో వైశ్య పతాకావిష్కరణ నిర్వహించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి బంగారు చీరనందు భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భవనాశివాసు మాట్లాడారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెనుకొండ ఊరును శ్రీ వాసవి పెనుకొండగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో రామశేషు, ఆర్యవేశ మహిళా మండలి సభ్యులు ఇందుమతి, శోభ తదితరులు ఉన్నారు. జై వాసవి. ఈరోజు నంద్యాల పట్టణంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. గత 2 రోజులుగా క్షీరాభిషేకము, అర్ధనారీశ్వర వ్రతము, తదుపరి ఈరోజు ఉదయం నుండి కూడా జలసేకరణ, కుంకుమార్చన, వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమము అన్ని అద్భుతంగా జరిగాయి. అమ్మవారికి నఖశిఖ పర్యంతం అంటే కాలి బొటన వేలు నుండి తల వెంట్రుకల వరకు బంగారు నగలతో అమ్మవారు ఈరోజు మనకు దర్శనమిస్తా ఉన్నారు. ఇటు రూపాన్ని మనం నిజంగా చూడడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించాలా. నంద్యాల పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ ఈరోజు తప్పనిసరిగా అమ్మవారిని దర్శించే తీరాలి. ఎందుకంటే ఈ రోజు నుండే మనం అందరము ఆర్యవైశ్యులుగా గుర్తింపబడిన రోజు. అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మన ఆర్యవైశ్య సంఘం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలుపుతూ జై వాసవి. జై వాసవి. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరఫున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న రోజు. ఈరోజు అమ్మవారు ఈరోజు విశ్వరూపము మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపం ఏదైతే ఉందో అది ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఈరోజు అందరూ ఆర్యవైశ్యులు
మిగతా వాళ్ళు కూడా అంటే నంద్యాల వాసులు, నూనెపల్లె వాసులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. మనకు పెనుగొండలో శ్రీ వాసవి అమ్మవారు ఏదైతే ఉన్నారో ఆ పెనుగొండ ఊరికి శ్రీ వాసవి పెనుగొండగా నామకరణం చేసినందుకు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, టీజీ వెంకటేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీశైలంకు వచ్చే భక్తుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాఖ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం దోర్నల ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్ల రథం సులభంగా తిరిగేలా అవసరమైన పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్ల సమయానికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. దోర్నల వద్ద చెంచు గిరిజనులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచులు వేసిన విజ్ఞప్తులకు మంత్రి సానుకూలంగా స్పందించారు. గిరిజన తండలకు ప్రస్తుతం అమల్లో ఉన్న సోలార్ విద్యుత్ తరహాలోనే వ్యవసాయ అవసరాలకు విద్యుత్ అందించే విధానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అన్ని చోట్ల ఎనర్జీ డెఫిసిట్ ఉంటుంది. ఎనర్జీ డెఫిసిట్కి మనం ఏ విధంగా దాన్ని అడ్రస్ చేయొచ్చు అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈరోజు మన దగ్గర ఉండే ప్రూవన్ టెక్నాలజీ ఏంటంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఇండియాలో గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ 7 to 8% లెక్కన గ్రోత్ రేట్ ఉన్నది. అదే రేట్లో మన ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎంత పెరుగుతున్నదో ఈవినింగ్ పీక్ అవర్ డిమాండ్ దానికి మరిన్ని రేట్లు పెరుగుతున్నది. ఏంటంటే మన అప్లయన్సెస్ వాడకం కానీ, ఎయిర్ కండిషనర్స్ వాడకం కానీ పెరగడం వల్ల అందరూ డే టైం ఉద్యోగానికి వెళ్తారు, ఈవినింగ్ ఇంటికి వస్తారు, ఇవన్నీ ఆన్ చేస్తారు. కాబట్టి ఈవినింగ్ మన పీక్ ఎనర్జీ డెఫిసిట్ అన్ని స్టేట్స్లో కూడా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ డెఫిసిట్ ఎక్కువ ఉంది. సో మన పర్పస్ ఏంటంటే అఫోర్డబుల్ ఎనర్జీ, పీక్ ఎనర్జీని మనము ఈవినింగ్ టైంలో సప్లై చేయడం అనమాట. ఆ సప్లై చేయడానికి సెకీ అందరికంటే ముందు ఛత్తీస్గఢ్ స్టేట్లో ఒక బ్యాటరీ స్టోరేజ్ ఆన్ డెమో బేసిస్ మీద గ్రిడ్ స్కేల్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కమిషన్ చేసింది. 2024 ఫిబ్రవరిలో కమిషన్ చేసింది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేశారు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అందరూ రికగ్నైజ్ చేశారు. మనకి ముందుకు వెళ్ళే కొద్దీ పీక్ ఎనర్జీ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది, దాన్ని అడ్రస్ చేయాలి మనం టైంలీ. సో వాళ్ళు ఒక వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. ఆ స్కీమ్లో పాటు ఈ ప్రాజెక్టుని ఆ స్కీమ్లో ఒక పార్ట్ అనమాట. ఈ ప్రాజెక్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీకి అలొకేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్లో, అంటే ఎంత తొందరగా కమిషన్ చేయగలిగితే అంత తొందరగా. ఏంటంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2027 పీక్ సీజన్ స్టార్ట్ అవుతుంది జనవరి నుంచి. ఆ జనవరి లోపల ఈ పవరు మనం తీసుకురావాలి గ్రిడ్కి, సో దట్ మన పీక్ డిమాండ్ని కొంతవరకు ఇది మీట్ చేయగలగాలి. సో ఇది ఆ స్కీమ్లో పార్ట్. ఇది దీంట్లో మార్కెట్లో కొన్నిసార్లు సమ్మర్ మంత్స్లో మార్కెట్లో నంద్యాల పట్టణంలో ఇంతకాలం ఫుట్పాత్లలో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జల్పిస్తున్నారు. ఇరువైపుల డ్రైనేజీల వరకు రోడ్ల విస్తరణకి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఫుట్పాత్లను ఆక్రమించి కొందరు సొంత వ్యాపారాలు విస్తరిస్తుండగా మరికొందరు తమ దుకాణాల ముందు చిరు వ్యాపారులకు అద్దెకిస్తున్నారు. రోడ్డును అద్దెకిచ్చి ఏళ్లుగా లక్షల రూపాయలు సంపాదిస్తున్న తీరు కూడా ఇక్కడ అక్షర మామూలే అన్నట్లుగా మారింది. పట్టణంలోని పదుల సంఖ్యలో డబ్బాల్ని ఏర్పాటు చేసి అద్దెకిచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు ఫుట్పాత్లను ఆక్రమించిన వారిని వేగవంతంగా తొలగిస్తున్నారు. నంద్యాల గాంధీ చౌక్ నుండి కల్పన సెంటర్, శ్రీనివాస్ సెంటర్, పద్మావతి నగర్, నూనెపల్లి వరకు ఆక్రమణ తొలగించడం జరుగుతుందని తెలిపారు. అయితే పట్టణంలో ఫుట్పాత్లను ఆక్రమించిన వాటిని తొలగించకుండా రామ్నాథ్ థియేటర్ వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఆక్రమణ తొలగిస్తున్నారు. ఎక్కువగా గాంధీ చౌక్ లో కల్పన సెంటర్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నా అక్కడ తొలగించలేదు, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు తొలగిస్తున్నారు? దీని వెనుకాల ఏదో జరుగుతుందని స్థానికులు వాపోయారు. నమస్కారం. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఫుట్పాత్ నుండి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగిస్తున్నాము. ఆల్రెడీగా ముందస్తు ఇంటిమేట్ చేసినాము. పలు సార్లు చాలా సార్లు చెప్పినాము. ఫుట్పాత్ మీద ఉండే అన్ని ఎంక్రోచ్మెంట్ చేస్తున్నాము. 1-2 సార్లు చెప్పి మూడోసారి మేము వాళ్ళ సమక్షంలో మేము తొలగించే చేస్తున్నాము. ఈ ప్రజలందరూ మాకు సహకరించే కోరుతున్నాము. బైర్మై స్ట్రీట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు, శ్రీనివాస్ సెంటర్ నుంచి పద్మావతి నగర్ వరకు, పద్మావతి నగర్ నుంచి సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు, సాయిబాబా నగర్ ఆర్చ్ నుంచి నూనెపల్లి బ్రిడ్జి వరకు మొత్తం అన్ని ఫుట్పాత్ మీద అన్ని ప్రతి ఒక్కటి ఎంక్రోచ్మెంట్ చేయడానికి మేము ముందు ఉన్నాము, చేస్తున్నాము.
నంద్యాల 11వ వార్డులో ఎంతో మంది పేద ప్రజలు ఉండడంతో ఈ సీజన్లో చిన్నపిల్లలకు జ్వరాలు వస్తున్నాయని ప్రజలు ఇబ్బంది పడకూడదని వార్డు కౌన్సిలర్ తమీం స్పందిస్తూ వెంటనే నూతనంగా ప్రారంభించిన అనిల్ పురటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ అనిల్ కుమార్ ను సంప్రదించగా వెంటనే స్పందించి వార్డులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని కౌన్సిలర్ తమీం సోమశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల ఉచిత వైద్య శిబిరానికి వార్డులో అపురూప స్పందన వచ్చింది. అనిల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ అనిల్ కుమార్ ఈ సందర్భంగా కౌన్సిలర్ తమీం మాట్లాడారు. వార్డులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ అనిల్ కుమార్ అభినందించారు. ఎంతో మంది పేద ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమని, వార్డులో ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అదేవిధంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడారు. 11వ వార్డులో ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారని, వారికి మా వంతు సహాయ సహకారం అందించాలని ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా అడిగిన వెంటనే భారత్ హై స్కూల్ వారు మెడికల్ క్యాంప్ కి నిర్వహించుకోవడానికి సహకరించినందుకు ఎక్స్ కౌన్సిలర్ రాయలమ్మ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నంద్యాల్. సో ఇవాళ మనం ఈ చాంద్బడా స్ట్రీట్లో పేద ప్రజలకి చిన్నపిల్లలకి వాళ్ళ ఆరోగ్య సమస్యలు గుర్తించి వాళ్ళకి ఉచితంగా మందులు అందజేయడానికి ఇక్కడ చాంద్బడాస్లో భారత్ హై స్కూల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళకి సహాయపడేందుకు నాకు హెల్ప్ చేసిన తమీం గారికి అండ్ రాయలమ్మ మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా మిత్రుడు 11వ వార్డు కౌన్సిలర్ తమీం గారు మన 11వ వార్డులో పేద ప్రజలకు చిన్న పిల్లలకు అందరికీ కూడా మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అడిగిన వెంటనే ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచిత వైద్యము మరియు ఉచిత మందులు అందజేస్తున్నందుకు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమీం గారు ఎంతో పగడ్బందీగా ఇక్కడ అందరికీ తెలియజేసి వార్డు ప్రజలకందరికీ ఇక్కడ వైద్యం తీసుకోమని చెప్పి తెలియజేసినందుకు సంతోషిస్తున్నాము. మరియు ఈ స్కూల్ యాజమాన్యమైనటువంటి రాయలమ్మ మేడం గారు మాకు సౌకర్యాలన్నీ కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నంద్యాల విజయ డైరీ నంద్యాల పాలక వర్గ సభ్యుల ఎన్నికకు 2025-2026 సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఎన్నికల అధికారి హరిబాబు తెలిపారు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ విజయ డైరీ నంద్యాల పాలకవర్గ సభ్యులుగా ఉన్న ముగ్గురికి నెల 31వ తేదీతో పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వారి స్థానంలో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి పరిశీలన చేస్తారు. 24వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 29వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. పల్లెలకు స్వచ్ఛ రథాలు ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్వచ్ఛ రథాలు అందిస్తుంది. గ్రామాల్లో ఇళ్ల నుండి వ్యర్థాలను సేకరించి అవసరమైన నిత్యావసర సరుకులు అందజేసేలా పంచాయతీరాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీటి బాధ్యతలను ఆయా పంచాయతీలో నిధుల నుండి డ్రైవర్కు 25,000 అందజేస్తారు. ఈ విధానంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి, పారిశుద్ధ్యం మెరుగుపడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.
ఆలగడ్డ మండలంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమాలపై ఆలగడ్డ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సభాభవనంలో ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ నూర్ జహాన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల పంపిణీల వివరాలను సభకు తెలిపారు. ముఖ్యంగా ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి మాట్లాడారు. రైతులకు రాజముద్రలతో కూడిన పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అలాగే భూ సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రస్తుతం రబీ పంటలకు సంబంధించి రైతులకు అందనున్న యూరియా విత్తనాల వివరాలను వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా రైతుల అవసరానికి మించి పంటలకు యూరియా వాడడం వల్ల ప్రజలకు దెబ్బతినడమే కాకుండా ప్రజలు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని, కావున నాను ఎరువుల వాడకం పట్ల అవగాహన కలిగించారు. అలాగే కౌలు రైతు కార్డులు వివరాలకు సభకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శోభా వివేకవతి, ఎలక్ట్రికల్ ఏఈ ప్రసాద్ రెడ్డి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, అంగన్వాడీ, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన అధికారులు మరియు ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. దాంట్లో మన యానిమల్ ఏవైతే ఉన్నాయో అవి యానిమల్ ఇన్సూరెన్స్ అనమాట. మన హ్యూమన్స్లో ఎలా అయితే ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో ఇప్పుడు మళ్ళీ అవి యానిమల్ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. అవి కాస్ట్ బెనిఫిట్ రేషియోలో చూసుకుంటే మనకి 28 రూపీస్కే మనకి బేసిక్ ప్రీమియం అయితే వస్తుంది. 28 రూపీస్కి మనకి 30,000 దాకా మనకి అష్యూర్డ్ అమౌంట్ అయితే ఇస్తున్నారు, 30,000. అదే ఒకవేళ మీరు ప్రీమియం 198 కన్నా 149 పే చేసే వాడితే మీకు 20,000 నుంచి ప్రీమియం స్టార్ట్ అవుతుందండి. మనము బేసికల్గా ఒక ఫార్మర్ వాటా వచ్చేసి, రైతు వాటా వచ్చేసి ₹149 కానీ మనం పే చేయగలిగితే ఈ పశు బీమా కింద ₹5,000 వరకు వస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఏమైనా వ్యాధుల నుంచి కానీ, ఇంకా ఏమైనా జబ్బుల నుంచి కానీ, ఏమన్నా యానిమల్ కానీ ఒకవేళ మరణించినట్లయితే, పశువులు మరణించినట్లయితే, బర్రెలు కానీ ఆవులు కానీ ఏవైనా సరే పాలిచ్చేది 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ వరకు ఖచ్చితంగా ఒక మినిమం ఒక ఈతైనా అయి ఉండాలి. దాని ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఆహారం. ఆ తర్వాత మీరు ప్రీమియం పెంచుకునే కొద్దీ ఆ పశువు బీమా వాల్యూ కూడా, అంటే అమౌంట్ ఏదైతే అష్యూర్డ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా మనకి పెరుగుతుందండి. ఇది రబీ కూడా అంతా నీళ్ళు ఉండడం వల్ల మనకు 10,600 హెక్టార్లు ఉంటే దాదాపు ఏరియా మొత్తం కవర్ అయ్యి ఈసారి కూడా ఎప్పుడు మరి మొక్కజొన్న పంటను మన నార్మల్ ఏరియా కంటే చాలా ఎక్కువ వేయడం జరిగింది. జొన్న కొంచెం విస్తీర్ణం తగ్గింది, ఎందుకంటే వర్షాలు పడడం వల్ల లేట్ అవ్వడం వల్ల జొన్న తగ్గి శనిగ, మొక్కజొన్న విపరీతంగా పెరగడం జరిగింది. వరి కూడా కేసీ కిరాలు పెట్టి కొంచెం తగ్గింది, కానీ మన తెలుగులో పెట్టిన బాజ్పల్లె, మిట్టపల్లె, అహోబిలం యథావిధిగా పూర్తిగా రెండో పంట పడిన పరిస్థితి. దాదాపుగా అందరూ కూడా రెండోసారి కూడా మొక్కజొన్న వేసుకున్నారు. మొక్కజొన్న అయితే పోయిన ఖరీఫ్లో 13,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు మన మండలంలో ఇప్పటికే 8,000 ఎకరాలు మళ్ళీ కూడా సాగు కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వర్షపాతం ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది, నీళ్లు కూడా చాలా ఎక్కువ వచ్చి అక్టోబర్లో కూడా ఒకటే నెల అత్యధికంగా ఒకటే రోజు 10 సెంటీమీటర్ల వర్షం కూడా పడి కొంత పంట నష్టం కూడా మొక్కజొన్న కూడా జరగడం జరిగింది. దాన్ని గ్రామాల వారీగా మనము ఎన్యూమరేషన్ చేసి చేయడం జరిగింది, గవర్నమెంట్కు పంపడం కూడా జరిగింది. ఇంకా మనం ఈసారి అన్నదాత సుఖీభవ 9,572 మందికి 2 దఫాలుగా 10,000 ఒక్కొక్క రైతుకు ఒక్కోసారి 5,000 లెక్క 9.5 కోట్లు రావడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ 8,591 మంది పిఎం కిసాన్ తక్కువ 2 దఫాలుగా 2,000 రావడం జరిగింది. 3,43,3.43 crores మన మండలానికి రావడం జరిగింది. అట్లాగే సిసిఆర్సి కార్డులు 820 ఉంటే దీనికి 536. మన మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అజెండాను స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొదటిగా రెవెన్యూ శాఖ సంబంధించి మన మండల తహసీల్దార్ గారి సమీక్షలో రోజులో కోరడమైన సర్వసభ్య సమావేశంలో రెవెన్యూ శాఖ సంబంధించి రీసర్వే సంబంధించి మనకు జరుగుతూ ఉంది. ఇప్పుడు పత్తులు మనకు జీటీ కంప్లీట్ అయింది. మిగతా ప్రజెంట్ గవర్నమెంట్ రీప్లేస్మెంట్ ఆఫ్ పాస్బుక్స్ సంబంధించి ఎస్లింగ్ కంపెనీ ఫిబ్రవరిలో డిస్ట్రిబ్యూషన్ కాబట్టి మీరందరూ కూడా ఎస్లింగ్ కంపెనీలో ఉన్న రైతులు అందరూ వాళ్ళు ఈకేవైసీ చేయించుకొని ఈ పాస్బుక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రజెంట్ రీసర్వే అయిన గ్రామాలకు అవుతున్న గ్రామాలకు ఈ ఫార్మర్స్ అందరికీ తెలియజేయడం ఏంటంటే జాయింట్ ఎలక్షన్స్ అంటే రైతులు ఒప్పుకోకుండా వాటికి జాయింట్ ఎలక్షన్స్ పెట్టింటారు. అలాంటి వాటికి బ్యాంకులో కానీ అలాంటి వాటికి మీకు పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు అందరూ రైతులు ఒప్పుకోవాలని జాయింట్ ఎలక్షన్స్ పెట్టి
తీసుకోవాల్సి ఉంది. ప్రజెంట్ రీసెంట్గా కొత్త మోటిఫికేషన్ ఏంటంటే ఇంతకుముందు ఎవరైతే ఎంజాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళని ఎక్కించే అవకాశం ఉంది. కానీ ఈసారి రీసెంట్గా మోటిఫికేషన్స్ ఏంటంటే ఎంజాయ్మెంట్లో ఉంది లిస్ట్లో దస్తావేజులు ఉంటేనే వాళ్ళకి ఆన్లైన్ ఎక్కించడానికి మేము స్టెప్స్ తీసుకుంటాము. ఇంకా పాస్బుక్స్ అయిపోయిన గ్రామాలకు ఇస్తుంటే వాళ్ళందరికీ రాజముద్రతో ఇస్తూ ఈకేవైసీ కూడా ఖచ్చితంగా వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కానీ ఈకేవైసీ ఇస్తేనే పాస్బుక్స్ ఇస్తాము. సో వాళ్ళు ఏదైనా తప్పులు ఉంటే కూడా పంచాయతీ సెక్రటరీలకు, అలాగే పత్రికా విలేకరులకు, మన మండల తహసీల్దార్ వారికి, అలాగే నాతోటి సహచరులు ఎంపీటీసీలకు, అలాగే సర్పంచులకు, మన మండల అభివృద్ధి అధికారికి ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన ఆలగడ్డ సర్వసభ్య సమావేశంలో ప్రతి ఒక్క మండల అధికారి ఎక్కడ ఏ గ్రామాలలో ఏ విధంగా మన అభివృద్ధి పనులు ఎక్కడ జరిగినాయి, ఏ విధంగా జరిగినాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క మండల అధికారి వివరించడం జరిగింది. అలాగే కొన్ని గ్రామాలలో కూడా ఇప్పుడు మన పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా కాల పరిమితి తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ పంచాయతీలలో దగ్గర దగ్గర మన మండలంలో ఉండే 17 పంచాయతీలలో ఇప్పుడు వర్కులు చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు మన గ్రాంట్ కూడా ముఖ్యం ఫైనాన్స్ గ్రాంట్ కూడా వచ్చింది కాబట్టి గతంలో కూడా వాళ్ళు వర్కులు చేస్తున్నారు కాబట్టి అలాంటి దాన్ని కూడా ఈరోజు బిల్లు పెట్టకుండా కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ఈరోజు ఈ సమావేశంలో కూడా కొందరు లేవనెత్తాలనే విషయం కూడా ఉంది కాబట్టి అలాంటి జరగకుండా మీరు కూడా రాజకీయం చేయకుండా పంచాయతీ సెక్రటరీలు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను కూడా తెలియజేయడం ఏమనగా మీరు రాజకీయం చేయకండి, గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు కావాల్సిందిగా దగ్గర దగ్గర ఇప్పుడు మన అడిషనల్ ఎంపీడీ గారు వచ్చారు. మీరు ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరిని వెంటబడి సర్పంచం చేయించారు. అదేవిధంగా ఈ రోజు రేపు 2-3 రోజుల్లో వాళ్ళు చేసిన వర్కులకు ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఇప్పుడు మిమ్మల్ని అడగాలని వచ్చారు. వాళ్ళు కూడా నంద్యాలలో అనుమతి పత్రాలు లేని సుమారు 91 లక్షలు విలువ చేసే పత్తి విత్తనాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు తెలిపారు. నంద్యాల పరిధిలోని పత్తి విత్తన శుద్ధి కేంద్రాలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అధికారి విశ్వనాథ్, సిఐ పవని కిషోర్, ఎస్ఐ వెంకట ప్రసాద్, ఏవో ప్రసాదరావు అధికారుల బృందం పలు కేంద్రాల్లో తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు, అనుమతి పత్రాన్ని పరిశీలించారు. ఎట్లానే ఇప్పుడు ఆ వాటర్ బయటకు వదులుతున్నారా? ముందు క్రాప్ డ్యామేజ్ అయింది కదా, ముందు వదల క్రాప్ డ్యామేజ్ అయింది. అదే అదే ఇప్పుడు పూర్తి చేసినారా? నంద్యాల ఆయుష్ యోగా సెంటర్లో నంద్యాల భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో 100 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ఆనంద్ గురుజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, పీఎంఆర్ బాలచంద్రుడు, కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్, ఆర్యవేశ జిల్లా అధ్యక్షులు బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 100 మంది దివ్యాంగులకు సుమారు 12 లక్షలు విలువ చేసే కృత్రిమ అవయవాల్ని అందించారు. భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ఆనంద్ గురుజీ మాట్లాడారు. సంస్థ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశంలోని నంద్యాల జిల్లా వికాస్ పరిషత్ కు నంబర్ 1 గా నిలపడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడారు. దివ్యాంగులకు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు. భారతీయ వికాస్ పరిషత్ కు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. దివ్యాంగుల కొరకు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నమస్సుమాంజలి. ఈరోజు ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని గురించి చేపడుతున్నా అంటే ఎవరో భవిష్యత్తులో ఎంతో పుణ్యం చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే వికలాంగులైనటువంటి వాళ్ళు దేవుడు నా తలరాత ఇటుకు రాసిన, నా కాలు పోయింది, నా చెయ్యి పోయింది అనుకోకూడదు.
ఆ తలరాతను మార్చే శక్తి మీకు ఉంది. ఆ తలరాతను తిరిగి రాసుకునే శక్తి మీకు ఉంది. యాదేవి శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే. ఆ శక్తి రూపాన్ని అంటే ఆ శక్తి మీకు ఉంది. మీ తలరాతను మీరు మార్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు నిరుత్సాహపడిపోవాల్సినంత అవసరం లేదు. మీకు ఆ శక్తి ఉంది, నడచగలుగుతారు, అన్ని చేయగలుగుతారు. అది మీరు దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇదే 2006లో హర్షద్ అని ఒక అబ్బాయి రంజాన్ పండుగ అయిపోతానే ఒక ఆటోలో పోతూ ఉంటే ఆటో తిరిగి పడిపోయి కాలు పోయింది. అతను అప్పటికే గ్రీన్ బెల్ట్, కరాటేలో గ్రీన్ బెల్ట్ హోల్డర్, అంత కరాటే బాగా చేస్తాడు. అతనికి కాలు పోతే అతని పరిస్థితి చూడండి. కానీ అతనికి నేను ఆ ప్రమాదంలో ఇది పోతే ఆర్థికంగా నష్టపరిహారాన్ని తెప్పించి అతనికి 2 లక్షల రూపాయలు ఇప్పించాను. ఆ తర్వాత దృఢ సంకల్పంతో అంత ముందుకెళ్తూ ఆర్చరీలో మంచి ఇందిరమ్మ గారు 6,000, జట్టి ఇప్పటికీ గ్రైండర్లు, కుట్టు మిషన్లు, వాకర్లు, ట్రై సైకిళ్ళు ఇలా అందజేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ 20 సంవత్సరాల కాలంలో కూడా మేము చేస్తున్న కార్యక్రమాల్లో ఇది బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పగలం. ఎందుకంటున్నామంటే ఏ ఒక్కటి శరీరంలో తక్కువ ఉన్నా వారి దైనందిక జీవితంలో కుంటుపడుతుంది. అటువంటిది ఒక కాళ్ళు చేతులు విరిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని ఈరోజు సేవ చేసుకోవడం అంటే సాక్షాత్తు భగవంతుని సేవ చేసినట్లు భావిస్తున్నాం. నిజంగా ఇన్ని లక్షల జనాభాలో మా భారత్ వికాస్ పరిషత్ సభ్యులకు దివ్యాంగులకు సేవ చేసుకునే భాగ్యం అనేది మాకు నిజంగా మేము మీకు సేవ చేశామనే దానికంటే సేవ చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు కల్పించినందుకు మేము నిజంగా పాల్గొన్నాం. కేవలము నా కాల్ ఫ్రాక్చర్ అయితే 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉండేదానికే చాలా ఇబ్బంది పడినాను. అప్పుడు తెలిసింది, రే ఒక 3 నెలలకే ఇంత ఇబ్బంది పడుతున్నానే, వీళ్ళు శాశ్వతంగా కాళ్ళు చేతులు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారికి ఏదో విధంగా సహకారం అందించాలని చెప్పి మా భారత్ వికాస్ పరిషత్ కమిటీ సభ్యులను అడగడంతో వారందరూ కూడా గురుజీ ఫస్ట్ పెద్ద కార్యక్రమం 10-12 లక్షలు ఖర్చైనా పర్వాలేదు దివ్యాంగులకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి దినోత్సవం. భక్తి శ్రద్ధలతో ఘనంగా అభిషేకాలు, పూజలు పోటెత్తిన భక్తులు. శ్రీశైలం దోర్నాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష. సబ్స్టేషన్ నిర్మాణం, భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై చర్చ. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. నంద్యాలలో ఇంతకాలం ఫుట్పాత్లో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జల్పిస్తున్నారు. నంద్యాల 11వ వార్డులో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన అనిల్ చిన్నపిల్లల హాస్పిటల్ వైద్యులు అనిల్ కుమార్. ప్రారంభించిన కౌన్సిలర్ తమీం. నంద్యాల విజయ డైరీ పాలకవర్గ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారి హరిబాబు. నంద్యాల గ్రామంలో స్వచ్ఛ రథాలు, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రథాలు. ఆలగడ్డలో సర్వసభ్య సమావేశం. గ్రామంలో రాజకీయం చేయవద్దన్న, గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి. అధికారులకు ఎంపీపీ గజ్జల రాఘవేంద్రరెడ్డి. నంద్యాలలో అనుమతి పత్రాలు లేని సుమారు 91 లక్షలు విలువ చేసే పత్తి విత్తనాల్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు.
నంద్యాల ఆయుష్ యోగ సెంటర్లో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో 100 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.